ముందు మన ఛానల్. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు కృష్ణతో సరదాగా. నేను గోంటూ ఇది కిచెన్లోకి వెళ్తున్నాను. ఇంట్లో లంచ్ ఏదైతే చేస్తారో అనేది చూపిద్దాము. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే అసలు ఏం జరుగుతుందని చూస్తాను. ఏం లంచ్ ఏమి చేస్తున్నాం అలా? మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పట్టు పప్పు, మామిడికాయ రోజులు కదా, ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయలతో పప్పు చేసుకుంటే సరే చాలా బాగుంటుంది. ఒక ముక్క ఎట్లా ఉన్నది చూడండి. పొల్లగా ఉంటుంది. ఇలా ఉంటేనే పప్పులోకి బాగుంటుంది అన్నమాట. మామిడికాయలోకి పప్పు అంటే ఈ మామిడికాయ పుల్లగా ఉంటేనే పప్పు టేస్టీగా వచ్చింది. ఓకే, ఫైనల్గా మనం ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 2 days నుంచి వంటలు కూడా మన ఛానల్లో పెడుతున్నాము, అప్లోడ్ చేస్తున్నాము. మా మిస్సెస్ వంట అనేది చాలా బాగా చేసేది కాబట్టి నేను కూడా సపోర్ట్ ఇచ్చి వంటల వీడియోలు పెడతాము, నువ్వు చెయ్యి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా కానీ చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కొత్త వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఈ వంటలు చూసి నేర్చుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటారు కదా అని నేను కూడా చేస్తే గొడవ చేసి ఎట్లా కొట్టా ఒప్పించాను. ఫైనల్గా 2 days నుంచి నిన్న లాస్ట్ డే నుంచి మేము 2-3 వీడియోలు అప్లోడ్ చేసాము. మీరు కూడా సపోర్ట్ చేస్తే ఆమె కూడా ఇంకా వేరే వంటలు కూడా ట్రై చేసి ఇస్తారు. ఈరోజైతే లంచ్లోకి మామిడికాయ పప్పు అనేది ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా మన వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరి ఎన్నో కృష్ణతో సరదాగానే ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మన వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తున్నా అప్పుడు? పప్పు అండి, మామిడికాయ పప్పు కదా. కందిపప్పు నానబెట్టాను. కందిపప్పు నానబెట్టావా? ఎంత ఒక 10 minutes. 10 minutes కందిపప్పు నానబెట్టావు. ఇక మామిడికాయ, ఇక ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిరకాయలు. ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేయకూడదు అనమాట. మామిడికాయ పప్పులకు కారమే వాడాలి. ఏదో 2-3 పచ్చిమిరకాయల వరకు పెడుతున్నాను. ఇగో చూడండి ఎలా పెడతానో ఒకసారి. ఇగో ఇలా కందిపప్పు కదా, అవి కందిపప్పు, ఇక మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేస్తున్నాను అనమాట దీంట్లో పప్పులు. మామిడికాయ ముక్కలను, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరకాయలు పడేస్తావా? పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాం. అవునండి. ఇలా ఉప్పు ఇప్పుడు వేస్తావు, తర్వాత వేస్తాను? ఇప్పుడు వేస్తాను. ఉప్పు కూడా వేస్తాను అనమాట. ఇదిగో కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు అంటే వేసుకోవాలా? సాల్ట్ అయితే టేస్ట్ రాదనమాట. కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటది, టేస్ట్ గా ఉంటది. ఇప్పుడు పసుపు, ఒక చిటికెడు పసుపు అనమాట. పసుపు. నెక్స్ట్ ఇగో కారం. కారం ఇప్పుడు పచ్చిమిరకాయలు తగ్గించేసాం కదా. ఇగో కారం చూడండి, పులుపు కదా మామిడికాయ, కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుంది అనమాట. 1 స్పూను, ఇగో 2 స్పూన్లు చాలు. 2 స్పూన్లు కారం వేసావు, పచ్చిమిరకాయలు 2-3 వేసావు. ఇట్లా ఫైనల్ గా ఇవన్నీ కుక్కర్ లో యాడ్ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేట, వాటర్ పప్పులో పోసి పెట్టాను. అయ్యో అవి అలా దీంట్లో చూడండి, ఇక అలా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్కి విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ అనేది క్లోజ్ చేసాము, తర్వాత విజిల్ యాడ్ చేసేసి దానికి స్టవ్ మీద పెట్టుకోవటం. స్టవ్ వెలిగిస్తాయి. ఒక ఫ్యాన్ బంద్ చేయండి. చిమ్నీ ఆన్ చేయాలి. స్విచ్ చేసేమండి. స్విచ్ చేసాము. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చినాక స్టవ్ కట్టేసుకుందాం. అప్పుడు దాకా అలా 5-6 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలంట. ఇప్పుడు అన్నీ కలిపేశారు. మామిడికాయ పప్పులోకి కందిపప్పు నానబెట్టారు, ఉప్పు, సాల్ట్, పసుపు, మామిడికాయ ముక్కలు అన్నీ కలిపి వేసేసి పెట్టారు. ఒక 5 minutes తర్వాత
అన్ని 2 కోతలు రావాలి అది 6 విజిల్స్ కదా 5-6 కోతల దాకా రావాలంట. విజిల్స్ వచ్చిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. తర్వాత చూద్దాం నెక్స్ట్. ఏంటయ్యి చిన్నులపాయలు దంచుతున్నావా? దంచి కచ్చాబిచ్చాక దంచి పక్కన పెట్టేసుకోవాలి. తాలింపులో వేయాలి కదా. చిన్నులపాయలు దంచి పక్కన ఏం చేస్తున్నా? పప్పు మెదుపుతున్నావా? తాలింపు వేసావరా? తాలింపు మెదిపిన తర్వాత తాలింపు వేస్తావా? ఆయిల్ వేస్తున్నావా? 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోయింది అనమాట. ఓకే ఓకే. ఆయిల్ యాడ్ చేసేసావా? పప్పు మెదిపావా? ఫస్ట్ ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలన్నమాట. ఇది పప్పు మెదిపిన తర్వాత పప్పు మెదిపినాక ఫస్ట్ వేసేటప్పుడు ఎండుమిరపకాయలు, తర్వాత చిన్నులపాయలు ఒక 4 గబ్బాలు కచ్చాబిచ్చా దంచుకొని అలా వేసుకోవటం. అది వేగుతున్నాం కానీ తాలింపు గుంజలు వేసుకోవాలి. అన్ని కలిపి పెట్టాను అన్నారు. తాలింపు గింజలు, మినపప్పు, ఆవాలు. చిమ్నీ, కరివేపాకు, జీలకర్ర అన్నమాట. జీలకర్ర, కరివేపాకు, పప్పు దీంట్లో బాండీలో పోసేయాలని కళాయి అయిపోయింది. కొంచెం వాటర్ పట్టుకొని పెరుగు పైన అయిపోయిందా? కొంచెం తిప్పాలా? 5 minutes తిప్పేసి కట్టేసి పెట్టండి. ఓకే, అయిపోయింది. చిమ్నీ వేసా. వచ్చేసినాయా మొత్తం? తీసుకొచ్చానండి. వాళ్ళ మా మిస్సెస్ మామిడికాయ పప్పును గోంగూర చట్నీ, ఈ మజ్జిగ చారు అన్నీ చేశారు. చూద్దాం ఎట్లా ఉన్నాయో టేస్ట్ కూడా. చెప్పే కదా బాగా చేస్తారని. మీరు కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం ఛానల్కి. 2 days నుంచి రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం మన ఛానల్లో. అలాగే నేను ఇంట్లో ఉండేతలకి ఈ రోజున మామిడికాయ పప్పు చేశారు లంచ్లోకి. ఎట్లా ఉందనేది చూపించాం కదా, ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి ఏదైనా ఉంటే. మరి మరిన్ని వీడియోలు అనేది మన అన్ని వంటలు అనేది మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము. వచ్చేసి వడ్డీ ఇంకేం లేవు కదా, తిరిగి అన్నీ వచ్చేసింది. ఈరోజు రైస్, మామిడికాయ పప్పును, మజ్జిగ చారు, గోంగూర చట్నీ అనేది ఉంది లంచ్లోకి. తొందరగా అయిపోయినాయి.
ఫైనల్గా ఇక మనం వంటలు కూడా యాడ్ చేసేస్తున్నాము. ఫైనల్ మొత్తం వంటల వీడియోలు కూడా మన ఛానల్లో అది అప్లోడ్ చేస్తున్నాము. మీరు కూడా చూడండి, తప్ప చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మామిడికాయ పప్పు రంగు రుచి వాసన బాగున్నంత టేస్ట్ చూద్దాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామిడికాయ పప్పుని. ఇలాంటివన్నీ వంటలన్నీ ట్రై చేయండి, బాగా చేస్తారు. గోంగూర చట్నీ ఇది ప్రాసెస్ కూడా ఒకసారి చూపిద్దాము. ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తాము. ఊర్లో రోట్లో ఇది తయారు చేశారన్నమాట ఈ వీడియో. ఇది గోంగూర చట్నీ అనేది. ఇక అక్కడ ఊరు వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి పెడతాము, చూద్దాము ఎట్లా ఉంటుంది అనేది. గోంగూర చట్నీ, చింతకాయ చట్నీ ఇవన్నీ వరుసలు అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్. అన్ని పప్పు, మామిడికాయ పప్పు, రైస్, పెరుగు చారు, గోంగూర చట్నీ అన్నీ పెట్టేసుకుని మేము కూడా భోంచేయబోతున్నాం. వీడియోలో అన్ని ప్రాసెస్ చూపించాను కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. సబ్స్క్రైబ్ ఎవరించి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కృష్ణతో సరదాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ అండి.